ఉంటుంది, ప్లాన్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఇంకా మీ టీంలో రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా ఇన్వైట్ చేసుకోండి. మనం ప్రస్తుతానికి కంపెనీ ప్రొఫైల్ షేర్ చేసుకుందాం. 1 minute అండి. నయన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ప్రొఫైల్ గురించి చూద్దామండి. సో వెల్కమ్ టు డైనస్ గ్లోబల్. నా పేరు నయన్ సునీల్ అండి, ఫ్రమ్ ఒంగోలు నుంచి. సో ఇప్పుడు మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో కంపెనీ పూర్తి పేరు వచ్చేసి డైనమిక్ ఏస్ గ్లోబల్ అండి. మనం డైనస్ గ్లోబల్ అని పిలుచుకుంటాం. సో ఈ కంపెనీని జనవరి 2023 మలేషియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ సిఇఓ హ్యారిటీ గారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 3 లక్షల మందికి పైగా మనలాంటి వ్యక్తులు ఇందులో మెంబర్స్గా జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్నారండి. కంపెనీ దాదాపుగా 230 కోట్ల రూపాయల బోనస్ని పేఅవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కంపెనీ స్థాపించిన అతి తక్కువ టైంలోనే ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలకు పైగా తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయగలిగింది. సో సక్సెస్ఫుల్గా ఇంకా ర్యాపిడ్ స్పీడ్తో ఎక్స్పాండ్ అవుతూనే వండర్ఫుల్ బిజినెస్ అనేది చేస్తున్నాను. మరి ఇంత తక్కువ టైంలో ఇన్ని దేశాల్లో బిజినెస్ చేయగలుగుతుంది అంటే కనుక దానికి కేవలం ప్రొడక్ట్సే కారణం అండి. సో ప్రొడక్ట్స్లో అంత దమ్ముంది కాబట్టి బిజినెస్ అనేది వండర్ఫుల్గా జరుగుతుంది. ఇక్కడ మనకి కంపెనీ ఒక కమిట్మెంట్ కూడా ఇస్తుందండి. ఏంటి అంటే కనుక హై క్వాలిటీతో కూడినటువంటి ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్తో కూడినటువంటి ప్రొడక్ట్స్ని మనకి కంపెనీ అందిస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఇంత అద్భుతమైన బిజినెస్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఏ కంపెనీ అయినా కూడా మార్కెట్లో ఫాస్ట్గా గ్రో అవ్వాలి అన్నా, లేదు తన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని ఖచ్చితంగా అదే ప్రమాణాలతో మెయింటైన్ చేయాలన్నా కూడా కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి కంపల్సరీగా కావాలి అండి. సో అంటే ఎటువంటి థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వకుండా తనకి తానుగా ప్రొడక్ట్ డిజైన్ చేసుకునేటువంటి శక్తి అనేది కంపెనీకి ఉండాలి. ఆ విధంగా చూసుకుంటే మన కంపెనీకి ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అందులో ఎంతోమంది డాక్టర్స్, సైంటిస్టులు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చూసుకుంటే కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మలేషియాలోనే ఉన్నాయి. మనం ఫర్దర్గా ఈ కంపెనీ యొక్క ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మనం చూడవచ్చు. సో త్రూఅవుట్ వరల్డ్లో ఏ దేశంలో బిజినెస్ జరుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చండి. ఇంకా ర్యాపిడ్ స్పీడ్తో కంపెనీ అనేది దూసుకుపోతూ ఉంది. సో అదేవిధంగా మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 గ్లోబల్ ఈవెంట్స్ అనేవి కంపెనీ నిర్వహిస్తుందండి. ఇక్కడ కంపెనీ ఇచ్చేటువంటి చిన్న చిన్న క్రైటీరియాస్ ఏవైతే కంప్లీట్ చేసుకుంటారో, అదేవిధంగా ఈ కంపెనీలో ఉన్నటువంటి ర్యాంక్స్ కానివ్వండి, ఏదైనా కానీ సాధించిన వ్యక్తుల్ని కంపెనీ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద రికగ్నైజ్ చేసుకుంటుందండి. ఆ విధంగా చూసుకుంటే మనకి గ్లోబల్ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ ఒక 2 జరుగుతాయి. సో దాంట్లో లాస్ట్ ఇయర్ జూన్లో మన ఇండియా నుంచి కొందరు వెళ్ళారు. ఆ వ్యక్తులు వాళ్ళలో చూసుకుంటే 3 వ్యక్తులండి మన ఏపీ తెలంగాణ నుంచి, శంకర్ రావు గారు, వెంకట్ గారు, అండ్ అదేవిధంగా చూసుకుంటే మన లీడర్ శివ గారు ఇలా వెళ్ళడం జరిగింది. అక్కడ కంపెనీ యొక్క విజన్ అంతా చూసి ఈ గ్లోబల్ వైడ్ గా జరిగేటువంటి ఈవెంట్ లో ప్రపంచవ్యాప్తంగా అక్కడ బిజినెస్ చేస్తున్న వ్యక్తులందరినీ వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని గ్రహించి వీళ్ళు ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అద్భుతమైన బిజినెస్ ఇక్కడ చేయడం జరిగిందండి. సో ఈ క్రమంలో ఎంతో మంది ప్రొడక్ట్స్ పరంగా వాడి మంచి రిజల్ట్స్ చూసి వాళ్ళే బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యి అద్భుతమైన బిజినెస్ చేశారు, మంచి మంచి పొజిషన్స్ అచీవ్ చేశారు. అలా చూసుకుంటే లాస్ట్ నవంబర్లో మన ఇండియా నుంచి 40 మంది వెళ్తే దాంట్లో నుంచి 27 మెంబర్స్ మన ఏపీ తెలంగాణ నుంచే ఉన్నారండి. వాళ్ళు మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా కంపెనీ కూడా ప్రతి ఒక్కరిని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద రికగ్నైజ్ చేసుకుంటుంది అనమాట. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఏ కంపెనీ అన్నా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే కనుక ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలండి. ఇక్కడ ఈ 7 మెంబర్స్ చూసుకుంటే
వీళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కావచ్చు, రకరకాల వేరే ఇండస్ట్రీలో కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్ లో కావచ్చు, అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అనమాట వీరందరూ కూడా. వీళ్ళు మొదటగా చూసుకుంటే డాక్టర్ రాజ్ మెడికల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు డైనస్ గ్లోబల్ కి. అదేవిధంగా కోచ్ డామన్ గారు చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ గా ఉన్నారు. చార్లెస్ చీమా గారు చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్. కోచ్ ఆడి గారు బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ డైరెక్టర్ గా ఉన్నారు. అండ్ అదేవిధంగా హ్యారీ టీ గారు మన కంపెనీ సిఇఓ అండి. నికోలస్ షాయ్ ఆపరేషన్స్ డైరెక్టర్. సైమన్ ఓయి గారు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండి. సో వీళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఉండబట్టే వరల్డ్ వైడ్ గా బిజినెస్ అనేది ర్యాపిడ్ స్పీడ్ తో దూసుకువెళ్తుందండి. మన సిఇఓ హ్యారీ గారి గురించి కొన్ని చూసుకుంటే, ఈయన అనేక రకాల ఇండస్ట్రీస్ లో 10 రకాల పైగా కంపెనీస్ స్థాపించి సక్సెస్ఫుల్ గా రన్ చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అండి. ఇతను చూసుకుంటే, సో ఈయన ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ అనమాట. ఎవరైతే స్టార్ట్అప్స్ చేసి తన బిజినెస్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ బిజినెస్ గ్రోత్ ని గమనించి వాటిలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు అనమాట. అండ్ ఈయన మోటివేటెడ్ కోచ్ గా ఎంతో మందిని మోటివేట్ చేయడం జరిగింది. ఎన్నో ఎంఎల్ఎం కంపెనీస్ కి వర్క్ చేయడం జరిగిందండి. ఒక మోటివేటర్ గా, ట్రైనర్ గా ఈయన వర్క్ చేయడం జరిగింది అనమాట. అండ్ అదేవిధంగా చూసుకుంటే సైమన్ ఓయి గారు అండి. ఈయన డైనస్ ఇండియాకి జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈయన పర్సనల్ లైఫ్ చూసుకుంటే ఈయన ఒక సర్టిఫైడ్ లైసెన్స్ ఫార్మసిస్ట్ అని. ప్రస్తుతం ఈయన ఒక ఫార్మాసిటికల్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూనే ఉన్నారు. ఈయనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 10 years పైగా అనుభవం ఉందండి. సో ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఇన్వైటెడ్ ట్రైనర్ గా స్పీకర్ గా వర్క్ చేసిన అనుభవం కూడా ఈయనకు ఉందన్నమాట. ఈయన్నే మన ఇండియాకి జనరల్ మేనేజర్ గా ఎందుకు నియమించారు అంటే గనక, ఈయనకి గతంలో ఇండియన్ మార్కెట్ లో వర్క్ చేసిన అనుభవం ఉంది. ఇక్కడ మార్కెట్ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు కాబట్టి సైమన్ ఓయి గారిని జనరల్ మేనేజర్ అండ్ డైరెక్టర్ గా డైనస్ ఇండియాకి నియమించడం జరిగింది. అండ్ అదే విధంగా ఈ కంపెనీని ఇండియాకి పరిచయం చేసిన వ్యక్తి గ్రేట్ లీడర్ అండి, మిస్టర్ జయరాజ్ గారు. ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈయన ఒక సివిల్ ఇంజనీర్ అండి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ప్యాషన్ తో ఈయన గత 15 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలోకి ఉండడం జరిగింది. సో ఈయన చూసుకుంటే ఒక న్యాచురోపత్ నేటివ్ థెరపిస్ట్ లో కూడా ప్రాక్టీస్ చేసిన వ్యక్తి అండి. ఎన్నో నేచురల్ థెరపీస్ వెల్నెస్ సెంటర్స్ ని స్థాపించారు. అదేవిధంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఎన్నో హెల్త్ అండ్ వెల్నెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసిన అనుభవం జయరాజ్ గారికి ఉందండి. సో ఈ రోజున ప్రీ లాంచింగ్ లోనే ఇంత అద్భుతమైన బిజినెస్ జరుగుతుందంటే కనుక జయరాజ్ గారు మనకు చేస్తున్న సపోర్ట్ అండ్ మన లీడర్స్ మనకు ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏనండి. అండ్ అదేవిధంగా చూసుకుంటే కంపెనీ స్థాపించిన అతి తక్కువ టైంలోనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కంపెనీ సాధించడం జరిగింది. సో వాటిలో చూసుకుంటే ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ వారెంట్ క్రాస్ బోర్డర్ బిజినెస్ కంట్రిబ్యూషన్ అవార్డ్, అదేవిధంగా స్టీవ్ అవార్డ్ 2024 సిల్వర్ విభాగంలో, అండ్ అదేవిధంగా చూసుకుంటే ఆసియా పసిఫిక్ ఎంటర్ప్రైజెస్ అవార్డ్ 2024, అదేవిధంగా స్టీవ్ అవార్డ్ గోల్డ్ విభాగంలో 2024 లో తీసుకోవడం జరిగింది. అంటే ఒక్క మలేషియాలో చూసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 6,000 కంపెనీలకు పైగా ఉన్నాయండి. వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కూడా ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా కంపెనీ ఎంతో భిన్నంగా ఉంది కాబట్టి ఇన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది సాధించడం జరిగిందండి. అండ్ అదేవిధంగా చూసుకుంటే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ 2025 లాస్ట్ ఇయర్ ఈ అవార్డు అనేది మన కంపెనీకి రావడం జరిగింది. సో అదేవిధంగా కొన్ని అవార్డ్స్ అన్నింటినీ మనకి లీడర్స్ చేతిలో మనం చూడొచ్చండి. వరల్డ్ వైడ్ గా 60 దేశాలకు పైగా బిజినెస్ జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ప్రతి దేశంలో కూడా కంపెనీ అక్కడ ఉన్నటువంటి లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని లీగల్ గా ఎథికల్ గా బిజినెస్ చేస్తుందండి. సో వాటిలో టఫెస్ట్ కంట్రీస్ ని మనం కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. సో మలేషియా, ఇండోనేషియా, యుఎస్ఏ, స్విట్జర్లాండ్, టాంజానియా, నైజీరియా, థాయిలాండ్, ఘానా, జాంబియా, కామ్రూన్, ఫిలిప్పీన్స్. సో ఈ దేశాల్లో బిజినెస్ చేయాలంటే అంత చిన్న విషయం కాదండి. ఎన్నో అనుమతులు కావాలి, ఎన్నో పర్మిషన్స్ ఇవన్నీ కూడా కంపెనీ ఎంత కష్టం ఎదురైనా కూడా వాటి పర్మిషన్స్ అన్ని తీసుకొని లీగల్ గా ముందుకు దూసుకెళ్తూ ఉందండి.
అండ్ అదేవిధంగా చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్ లో కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వచ్చి బిజినెస్ చేయాలంటే కనుక అది చిన్న విషయం కాదండి. సో మనకి ఎన్నో ఒడిదుడుకులు ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. కంపెనీ ప్రీ లాంచింగ్ లో ఇక్కడ ఇంత అద్భుతమైన బిజినెస్ చేస్తుందన్నా కూడా సో మనకి ఎప్పుడో రిజిస్ట్రేషన్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కొన్ని ఫార్మాలిటీస్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. అయినా కూడా కంపెనీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా అన్నిటినీ కంప్లీట్ చేసుకొని మనకి అఫీషియల్ గా ఇండియాలో లాంచ్ అవ్వడానికి సిద్ధమైందండి. మనకి ఈ మంత్ ఎండ్ లోపు మనకి ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది. ఆ విధంగా చూసుకుంటే కంపెనీకి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ మనం ఇక్కడ చూడొచ్చండి. డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ గా మన ఇండియాలో రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్. మన కంపెనీ డిజైన్ చేసేవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి మనం ఇంటర్నల్ గా లోపలికి మన స్టమక్ లోపలికి తీసుకుంటాం కాబట్టి దానికి సంబంధించినటువంటి FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సర్టిఫికేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ విధంగా కంపెనీ యొక్క పాన్ కార్డ్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు అండి. సో ఇది కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. సో కంపెనీ మనకి అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది. ఇప్పుడు ఈ అవకాశం మన దాకా వచ్చిందంటే మనందరం కూడా చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏ కంపెనీ బిజినెస్ చేయాలన్నా కూడా ప్రొడక్ట్స్ అనేవి కంపల్సరీ అండి. ప్రపంచంలో ప్రోడక్ట్ లేకుండా ఏ కంపెనీ నడవదు, ఏ బిజినెస్ జరగదు. కాబట్టి ఇక్కడ కంపెనీ డిజైన్ చేసే ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోగలిగితే వండర్ఫుల్ బిజినెస్ అనేది ఇక్కడ మనం చేయొచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో హ్యాండ్ ఓవర్ టు మిస్టర్ తాడి శివ సార్. సార్ ఒక్క నిమిషం సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. శివ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. దీనికి హోస్ట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసాను సార్. థ్యాంక్ యూ. జస్ట్ సెకండ్. వెల్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మై సెల్ఫ్ తాడి శివ, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు డైనాస్ గ్లోబల్ ఫుల్ ప్రెజెంటేషన్ని మనం చూస్తున్నాము. యాక్చువల్లీ ఇది మనకి ఎవ్రీడే జరిగేటటువంటి ప్రోగ్రామ్. మండే, ట్యూస్డే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ వెన్స్డే ఫుల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అలాగే మనకి థర్స్డే, ఫ్రైడే అగైన్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, సాటర్డే ఫుల్ ప్రెజెంటేషన్. సో ఈరోజు వెన్స్డే కాబట్టి టోటల్ ఫుల్ ప్రెజెంటేషన్ అనేది మనం అంటే డైనాస్ గ్లోబల్ యొక్క ప్రొఫైల్, ప్రొడక్ట్ అండ్ బిజినెస్ ప్లాన్ గురించి కూడా ఈ సెషన్లో మనం చూస్తాము. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం చాలా చక్కగా సునీల్ గారు మనకి కంపెనీ యొక్క ప్రొఫైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనం ఒకసారి ప్రొడక్ట్స్ గురించి చూద్దాం. సునీల్ సార్, నా స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, వెల్, డైనాస్ గ్లోబల్ ప్రొఫైల్ చూసారు. కంపెనీ మలేషియా నుంచి స్టార్ట్ అయింది. వరల్డ్ వైడ్గా ఆల్రెడీ 60 కంట్రీస్లో బిజినెస్ జరుగుతుంది. సో దీనికి సక్సెస్కి మెయిన్ రీజన్ కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అని చక్కగా సునీల్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యాజ్ ఆఫ్ మై పాయింట్, నేను గత 30 సంవత్సరాల డైరెక్ట్ సెల్లింగ్ ఇండియన్ హిస్టరీని గమనిస్తే ఏ కంపెనీ అయితే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ R&D కలిగి ఉందో ఆ కంపెనీ స్టిల్ సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవుతుంది. సో ఏ కంపెనీ అయితే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యి ఒక ప్రోడక్ట్తో బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళెవ్వరూ కూడా ఈరోజు మార్కెట్లో లేరు. చాలా పుట్టగొడుగులాగా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, పోతున్నాయి. అంటే ఏం జరుగుతుంది థర్డ్ పార్టీ వల్ల అంటే, సో ఒక పార్టీ మీద మనం ప్రోడక్ట్ విషయంలో డిపెండ్ అయినప్పుడు సర్టన్ టైం తర్వాత వాళ్ళు డిమాండ్ చేయొచ్చు, క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోవచ్చు, లేదా ఏదైనా ఇష్యూ క్రియేట్ అవ్వచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే టోటల్ మన కంపెనీ కొలాప్స్ అవుతుంది. అంటే మనం థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయినప్పుడు అది ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అయినప్పటికీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి?
సో ప్రొడక్ట్ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది, ఓన్ ఫార్ములా ఉంటుంది. సో లైఫ్ లాంగ్ సస్టైనబిలిటీ ఉంటుంది అనమాట, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటుంది. సో అలా మనం గత 30 సంవత్సరాల నుంచి కొన్ని కంపెనీస్ని వేళ్ళ మీద మనం గమనిస్తే స్టిల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. సో డైనాన్స్ గ్లోబల్ కూడా రాబోయే కొన్ని దశాబ్దాల పాటు మనం ప్రపంచవ్యాప్తంగా ఈ బిజినెస్ని చూస్తూ ఉంటాము. ఎందుకంటే వీళ్ళు ఒక R&D టీమ్ని అలాట్ చేసుకొని మార్కెట్ని అనాలిసిస్ చేస్తూ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా, సో మనకి ఎలా అయితే టెక్నాలజీ డెవలప్ అవుతుందో డిసీజ్ కూడా అలాగే డెవలప్ అవుతున్నాయి. సో మరి వీటిని కంట్రోల్ ఉంచేలాగా, సో మనల్ని మనం ప్రివెన్షన్ చేసుకునేలాగా, సో హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటపడేలాగా, సో కొన్ని ఇన్నోవేషన్స్ని వీళ్ళు కొన్ని ఫార్ములాస్ని తయారు చేసి వీళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి ప్రొడక్ట్స్ అనేది అందిస్తున్నారు. అలా ఇప్పటి వరకు ఒక 6 ప్రొడక్ట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఇన్నోవేషన్స్ మనం చూస్తాము డైనాన్స్ గ్లోబల్ నుంచి. ఈ సూపర్ 6 ప్రొడక్ట్స్ గురించి ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాము. అందులో ఫస్ట్ ప్రోడక్ట్, సో మనల్ని ప్రివెన్షన్ చేయడంలో, మన బాడీ యొక్క ఫండమెంటల్ని బ్యాలెన్స్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది అనమాట. జనరల్గా మన బాడీ యొక్క ఫండమెంటల్ ఏంటి చూడండి. ఈరోజు ఎన్నో రకాల డిసీజ్, అసలు ఈ ఈ హెల్త్ ఇష్యూ లేని ఫ్యామిలీ ఉందా? ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏదో ఒక హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు. ఒక డయాబెటిక్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, హార్ట్ డిసీజ్, ఒబెసిటీ, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్పేసి, ఆర్థరైటిస్ అని చెప్పేసి, థైరాయిడ్ అని చెప్పేసి, ఇలా ఒకటి కాదు ఎన్నో కాంప్లికేషన్స్ మనం చూస్తున్నాం. మరి నిజానికి ఇవన్నీ డిసీజా అంటే కాదు, డిజార్డర్స్. కానీ లాంగ్ రన్లో మనకి డిసీజ్గా చూస్తున్నాం. వీటన్నిటికీ రీజన్ ఏంటి? ద ఓన్లీ థింగ్, వీఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. ఒక మానవ శరీరం అనేది కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో నిర్మించడం జరుగుతుంది. సెల్స్ టిష్యూస్గా, టిష్యూస్ ఆర్గాన్గా, ఆర్గాన్ సిస్టమ్గా, సిస్టమ్ మన మానవ శరీరం, మన బాడీగా తయారవుతుంది. మరి ఎక్కడైనా మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంటే, సో దాని అల్టిమేట్ రూట్ కాజ్ సెల్ డ్యామేజ్. చూడండి, ఇప్పుడు ఒక డయాబెటిక్ వస్తుంది, కారణం ఏంటి? ప్యాంక్రియాస్ అనే గ్రంథిలో సెల్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరగడం లేదు. అందుకనే జీవితాంతం మనం బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. ఇలా ఏ డిసీజ్ అయినా మనం దాని రూట్ కాజ్ చూస్తే ఖచ్చితంగా సెల్ డ్యామేజ్ అయి ఉంటుందన్నమాట. సో మరి సెల్ డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది అంటే, మన లైఫ్ స్టైల్, ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్, ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము? పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇంకొక వైపు రేడియేషన్, ఇంకొక వైపు స్ట్రెస్, ఇంకొక వైపు అడిషనల్ హ్యాబిట్స్. ఇలా మన లైఫ్ స్టైల్ వల్ల సెల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇలా డ్యామేజ్ అయిన సెల్స్ని ఫ్రీ రాడికల్స్ అంటున్నామండి. అంటే ఎందుకు ఫ్రీ రాడికల్స్ అంటారు అంటే, ఇవి తన చుట్టూ ఉన్న హెల్దీ సెల్స్ని డ్యామేజ్ చేసుకుంటూ ఒక పర్టికులర్ ప్లేస్ని కంప్లీట్గా క్యాన్సర్కి గురయ్యేలా చేస్తుంది అనమాట. అందుకని వీటిని క్యాన్సర్ సెల్స్ అని కూడా అంటాం. సో వీటి సంఖ్య పెంచుకుంటూ మన బాడీని పూర్తిగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మరి వీటిని తగ్గించుకోవాలి అంటే మనకున్న వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఈరోజు డైనాన్స్ గ్లోబల్ మన ఫండమెంటల్లో బ్యాలెన్స్ చేయడానికి డైనాన్స్ రొసంటాని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ రొసంటా యొక్క ఫార్ములా ఏంటి అంటే, ఇది ఒక స్టెమ్ సెల్కి అడ్వాన్స్డ్ ఫార్ములా అని చెప్తాము. సో జనరల్గా మీలో ఎవరైనా స్టెమ్ సెల్ గురించి వినుంటే కొంత ఐడియా ఉంటుంది. జనరల్గా స్టెమ్ సెల్ అంటే 2 రకాలుగా ఉంటుంది, హ్యూమన్ స్టెమ్ సెల్, యానిమల్ స్టెమ్ సెల్. స్టెమ్ సెల్ అంటే మూల కణం అని అర్థం అనమాట. చూడండి, తల్లి గర్భంలోకి వెళ్ళిన ఒక కణము కొన్ని కోట్ల కణాలుగా అభివృద్ధి చెంది మానవ శరీర నిర్మాణం జరుగుతుంది. ఇందాకలే మనం చూసాం, సెల్ క్రియేట్ టిష్యూ, టిష్యూ క్రియేట్ ఆర్గాన్, ఆర్గాన్ క్రియేట్ అవర్ సిస్టమ్, అవర్ బాడీ. మరి ఇలా ఈ స్టెమ్ సెల్ని మనం ఎక్కడ చూడగలుగుతాము అంటే, ఒక తల్లి నుంచి బిడ్డ పుట్టేటప్పుడు వాళ్ళిద్దరి కనెక్షన్ బొడ్డు పేగు. ఆ బొడ్డు పేగుని కట్ చేసి బిడ్డను వేరు చేస్తారు కదా. ఈ బొడ్డు పేగు యొక్క రక్తంలో ఈ స్టెమ్ సెల్స్ ఉంటాయండి, మూల కణాలు ఉంటాయి. ఇప్పుడున్న న్యూ టెక్నాలజీతో స్టెమ్ సెల్ థెరపీ చేసి క్యాన్సర్ని కూడా తగ్గించడానికి మనకి ఒక టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న సెలబ్రిటీస్ చాలా మంది వాళ్ళ పిల్లల యొక్క స్టెమ్ సెల్ని స్టోర్ చేస్తున్నారు. మనకి ఎలా అయితే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయో, స్టెమ్ సెల్ బ్యాంక్ కూడా మనం అందుబాటులో వచ్చాయన్నమాట. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ స్టోర్ చేసుకోవడానికి సో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆల్రెడీ ఉన్న వాళ్ళు అంటే వీళ్ళకి ఈ స్టెమ్ సెల్ అనేది దొరకడం చాలా కష్టం. అందుకనే ఒక గొప్ప సైంటిస్ట్ 2వ రకం స్టెమ్ సెల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాన్నే పైటో స్టెమ్ సెల్స్ అంటారు. అంటే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే పైటో స్టెమ్ సెల్స్, ఫ్రూట్స్
అండ్ బెర్రీస్ ఎక్స్ట్రాక్ట్ అనమాట, యాపిల్ నుంచి, బెర్రీస్ నుంచి. సో ఈ స్టెమ్ సెల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం చేస్తారు. ఇది హ్యూమన్ స్టెమ్ సెల్ అంత ఎఫికన్సీ కాకపోయినప్పటికీ ఒక 10% ప్రివెన్షన్ చేయడంలో, అంటే సెల్ని బ్యాలెన్స్ చేయడంలో, సెల్ని రీజనరేట్ చేయడంలో సపోర్ట్ చేస్తూ గత 7 సంవత్సరాల నుంచి ఈ పైటో స్టెమ్ సెల్ మార్కెట్లో చాలా మనీ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కొంత ఫేక్ కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో మన డైనామిక్స్ గ్లోబల్ ఏం చేశారు అంటే, ఇటు హ్యూమన్ స్టెమ్ సెల్ కాదు, అటు పైటో స్టెమ్ సెల్ కాదు, ఒక మూడో రకం అడ్వాన్స్డ్ వర్షన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే పైటో ప్లెసెంటా. అంటే ఇప్పుడు మనం పైటో స్టెమ్ సెల్ని ఒక 3G 4G అనుకుంటే, ఇది ఒక 5G స్పీడ్ లాంటిది అనమాట. పైటో స్టెమ్ సెల్తో కంపేర్ చేస్తే ఒక 5 to 10 times బెటర్ ఎఫికన్సీ అండ్ ఫాస్ట్ ఎఫికన్సీ ఉన్నటువంటి ఫార్ములా ఇది పైటో ప్లెసెంటా. సో ప్లెసెంటా అంటే ఏంటంటే, తల్లి గర్భంలో బేబీ క్రియేట్ అయ్యే ప్లేస్ని ప్లెసెంటా అంటాము, అంటే మాయా అంటాము. అలా ప్లాంట్ యొక్క మాయా నుంచి దీన్ని కలెక్ట్ చేస్తారనమాట. ఇది ఏ ప్లాంట్ అంటే బెల్గీరియం రోజ్ ప్లెసెంటా. అంతేకాకుండా దీంట్లో NMN అనే మాలిక్యూల్ ఉంటుందండి. ఈ మాలిక్యూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మన బాడీలో NAD+ అనే ఒక లేబర్ మాలిక్యూల్ ఉంటుంది. ఈ మాలిక్యూల్ చాలా 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 అవసరం మన బాడీకి. ఎందుకంటే DNA రిపేర్ చేయడంలో, సెల్కి కమ్యూనికేషన్లో, మెమరీ ఫంక్షనింగ్లో, అన్ని ఆర్గాన్స్ సిస్టమ్ ఫంక్షనింగ్లో ఈ NAD+ అనే మాలిక్యూల్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడున్న పూర్ లైఫ్ స్టైల్ వల్ల మనం NAD+ని బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేకపోతుంది అనమాట. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇందులో NMN అనే ఒక మాలిక్యూల్ యాడ్ చేసి దీనిలో మన బాడీలోకి వెళ్ళిన తర్వాత NAD+గా చేంజ్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు ఇందులో బ్రౌన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, లోటస్ జెమ్ ఎక్స్ట్రాక్ట్, బిటర్ మిలాను, అశ్వగంధ లాంటి అడిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ అయి ఉన్నాయి. అంతేకాదు ఇందులో మన బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు, అంటే 11 టైప్ ఆఫ్ విటమిన్స్, 15 టైప్ ఆఫ్ మినరల్స్, ఎంజైమ్స్, ఆల్ఫాల్ఫా, కో ఎంజైమ్స్, ఇలా సో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ మనకి పోషకాలు ఇందులో మనకి దొరుకుతున్నాయి అనమాట. అంటే ఒక డైలీ లైఫ్లో మనం ఏదైతే ఫుడ్లో మిస్ అవుతున్నామో ఆ పోషకాలన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. సో ఇది ఎవరు యూజ్ చేయొచ్చు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? 5 years బేబీ దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీన్ని ప్రతిరోజు నాలుక కింద వేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక చిన్న గ్లూకోజ్ పౌడర్ లాగా ఉంటుంది. మనం నాలుక కింద వేయడం ద్వారా మన సెలైవా ద్వారా ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అయిపోయి సెల్కి రీచ్ అయిపోతుంది అనమాట. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇందులో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి డిసీజ్ రాకుండా మనల్ని ప్రివెన్షన్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు సో ఇందులో ఈ ప్లెసెంటా అనేది ఏం చేస్తుందంటే, ఎక్కడ సెల్ డ్యామేజ్ అయి ఉంటుందో ఆ సెల్ని రిపేర్ చేసి, అంటే సెల్ని బ్యాలెన్స్ చేసి, సో కొత్త సెల్ క్రియేషన్లో బాగా సపోర్ట్ చేస్తుంది. సెల్ డ్యామేజ్ అవడం అంటే నథింగ్ బట్ ఒక సెల్లో ఒక ఎలక్ట్రాన్ పోవడాన్ని సెల్ డ్యామేజ్ అంటారండి. సో ఇదేం చేస్తుందంటే, సో దాన్ని రీప్లేస్ చేసి సెల్ని రీక్రియేట్ చేసి కొత్త సెల్స్ని కూడా క్రియేట్ చేయడంలో బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకి మన రూట్స్ని రిపేర్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్తులో మనకి ఎలాంటి మేజర్ కాంప్లికేషన్స్, అంటే ఒక బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్స్ కానీ, సో ఇలా ఏదైనా మెయిన్ పెద్ద డిజార్డర్స్ అంటాం యాక్చువల్లీ. సో ఇలాంటివి రాకుండా మనల్ని ప్రివెన్షన్ చేయడంలో బాగా సపోర్ట్ చేస్తుంది. అయితే దీన్ని ఎంతకాలం వాడాలి అనే క్వశ్చన్ ఉంటుంది. సో మేము ప్రివెన్షన్లో సజెస్ట్ చేసేది, ఒక బాక్స్లో 15 sachets ఉంటాయి, 15 days వస్తుంది కోర్స్ లాగా. మనం ఒక 3 boxes కన్జ్యూమ్ చేస్తే 45 days కంటిన్యూస్గా కన్జ్యూమ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద ఇయర్ అంతా చాలా హెల్దీగా మెయింటైన్ అవ్వచ్చు, ఎలాంటి మేజర్ కాంప్లికేషన్స్ లేకుండా. ప్రెజెంట్ నాకు ఏ కాంప్లికేషన్ లేదు అనుకున్న వాళ్ళకి, ఇన్ కేస్ ఏదైనా ఆల్రెడీ డిసీజ్లో ఉన్నాము, స్ట్రగుల్ అవుతున్నాము, మెడిసిన్ ఎక్కువగా వాడాల్సిన పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు దీని ఒక కోర్స్ లాగా వాడుకుంటే మీరు మంచి రిజల్ట్స్ అనేవి దీని ద్వారా చూడొచ్చు. ఎందుకంటే చాలా మంది రొసంటా వాడి చాలా హై కాంప్లికేషన్స్ గురించి కూడా వెనక్కి వచ్చినటువంటి పరిస్థితులు మనం వరల్డ్ వైడ్గా టెస్ట్ మనీ చూడొచ్చు అనమాట. అండ్ నేను సెకండ్ టాపిక్ ఒబెసిటీ ఈజ్ ఎ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అని చెప్పేసి అంటున్నాము. ఈరోజు చూడండి, ఎస్పెషల్లీ మన ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ ఒబేస్ కేసులు ఉన్నాయండి. దట్టు మన ఇండియాలో విపరీతంగా ఒబేస్ కేసులు ఉన్నాయి బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఒబేస్లోకి ఎక్కువ వెళ్తున్నామండి. ఒబెసిటీ అనేటప్పటికి చాలా మంది మైండ్లో వచ్చే మెయిన్ థాట్ ఏంటంటే ఓవర్ వెయిట్. అంటే ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉంటారో వాళ్ళు ఒబెసిటీ అనేటటువంటి ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు.
సో ఇక్కడ మీరు ఒక 2 పిక్చర్స్ చూడండి. లెఫ్ట్ సైడ్ పర్సన్ 110 కేజెస్ ఉన్నారు, రైట్ సైడ్ పర్సన్ 115 కేజెస్ ఉన్నారు. ఇద్దరిలో వెయిట్ పరంగా చూస్తే రైట్ సైడ్ పర్సన్ వెయిట్ ఎక్కువ ఉన్నారు. కానీ మనం ఒబేస్ అని ఎవరిని చెప్తాము? లెఫ్ట్ సైడ్ పర్సన్ చెప్తాము. మరి ఒబేస్ లో వెయిట్ అనేది మెయిన్ పాయింట్ అయినప్పుడు మనం రైట్ సైడ్ పర్సన్ ని ఒబేస్ అనాలి. కాబట్టి ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఎక్కడ అంటే, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత బరువు తగ్గాలి అనేటటువంటి ప్రోగ్రామ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారండి. బరువు తగ్గాలి, బరువు తగ్గాలి, బరువు తగ్గాలి. మీరు ఎక్కడైనా చూడండి, బరువు తగ్గాలనుకుంటున్నారా, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, లేదా డాక్టర్స్ ఎవరైనా కానీ బరువు తగ్గండి ఫస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ బరువు అంటే ఏంటి, అసలు ఏం తగ్గాలి? ఫస్ట్ బాడీలో ఏ బరువు తగ్గాలి? ఎందుకంటే మన బాడీలో మజిల్ వెయిట్ ఉంటుంది, ఫ్యాట్ వెయిట్ ఉంటుంది, లిక్విడ్ వెయిట్ ఉంటుంది, బోన్ వెయిట్ ఉంటుంది. ఈ 4 హెల్దీ వెయిటే. అన్హెల్దీ వెయిట్ అనేది ఏం లేదు. ఫ్యాట్ కూడా మన బాడీకి అవసరం. కానీ అవసరానికి మించిన ఫ్యాట్ ఫామ్ అయినప్పుడు అది ఓవర్ వెయిట్ గా కన్సిడర్ అవుతుంది. కాబట్టి మనం తగ్గాల్సింది ఫ్యాట్ లాస్. సో మనం తగ్గాల్సింది ఫ్యాట్, నాట్ వెయిట్. సో థింక్ అబౌట్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్. బికాస్ జనరల్గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ డైట్ పేరుతో మీల్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ, సో తెలిసి తెలియని డైట్లు చేస్తూ, హెవీ వర్కౌట్స్ చేసేస్తూ మజిల్ లాస్ అవుతున్నారు. మజిల్కి ఫ్యాట్కి డిఫరెంట్ ఏంటి? మజిల్ అనేది హై డెన్సిటీ, థిక్గా ఉంటుంది. ఫ్యాట్ అనేది లో డెన్సిటీ, ఊజీగా ఉంటుంది. మీరు వెయిట్లో చేంజ్ ఎక్కువ కనిపించినప్పటికీ తగ్గేది కేజీ అయినా రియల్గా మనం ఫ్యాట్ లాస్ అయితే సో అది హెల్దీ వెయిట్ లాస్ కింద వస్తుంది అనమాట. ఒకవేళ మీరు నేను నెలకు 5 కేజీలు తగ్గేసా, 10 కేజీలు తగ్గేసా, 20 కేజీలు తగ్గేసాను అని చెప్పిన అది మీరు మజిల్ లాస్ అయితే అది అన్హెల్దీ వెయిట్ లాస్ కింద వస్తుంది. ఎందుకంటే మజిల్ అనేది మళ్ళీ ఫామ్ అవ్వాలంటే చాలా కష్టం అండి. చాలా హై లెవెల్ ప్రోటీన్ తీసుకోవాలి. సో ఫ్యాట్ అనేది కూడా మనము ఫ్యాట్ లో కూడా జనరల్ గా 2 రకాల ఫ్యాట్ ఉంటుంది అనమాట. చూడండి, మనకి ఫ్యాట్ అనేది అవసరం. అలానే ఫ్యాట్ ఏమైనా పాయిజన్ కాదు, మన బాడీకి కూడా ఫ్యాట్ చాలా అవసరం. సో ఎందుకంటే మనకి ఫ్యాట్ కూడా 2 రకాలుగా ఉంటుంది, సబ్స్టీనియస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్. సబ్స్టీనియస్ ఫ్యాట్ అనేది స్కిన్ లెవెల్లో స్టోర్ అయి ఉంటుంది. ఇది మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు అవసరం, మన బాడీ ఫ్యాట్ అంటాం ఇది. కానీ అన్హెల్దీ ఫ్యాట్ ఏంటి అంటే విజరల్ ఫ్యాట్. ఎప్పుడైతే మన బాడీలో ఫ్యాట్ కెపాసిటీ పెరుగుతుంటుందో సో మన బాడీ ఏం చేస్తుందంటే దాన్ని మజిల్ లెవెల్లోకి తీసుకెళ్లి స్టోర్ చేసుకుంటుంది, విజరల్ ఫ్యాట్గా స్టోర్ చేసుకుంటుంది. సో దీనివల్ల మనకి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ విజరల్ ఫ్యాట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే పొట్ట సైజు ముందుకు వచ్చేస్తుంది, పొట్ట సైజు, నడుము సైజు బాగా పెరుగుతుంది. దీనివల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని కూడా ఫ్యాటీ అయిపోతాయి అనమాట. మన పేగుల చుట్టూ, హార్ట్ చుట్టూ, లివర్ చుట్టూ, ఏదైతే మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉంటే ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ చేరిపోతుంది. సో దీనివల్ల ఫ్యాటీ లివర్, ఫ్యాటీ హార్ట్ లాంటి కాంప్లికేషన్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. కొలెస్ట్రాల్ అనేది, ఇవన్నీ విజరల్ ఫ్యాట్ వల్లే ఫామ్ అవుతుందండి. కాబట్టి విజరల్ ఫ్యాట్ తగ్గించడం అనేది చాలా టఫ్. మీరు డైట్లు చేసేసి, ఎక్సర్సైజ్ చేసేసి ఏదైనా వెయిట్ లాస్ అయిపోతాం అనుకుంటాం, కానీ నిజానికి మజిల్ లాస్ అవుతాం. కానీ విజరల్ ఫ్యాట్ అనేది చాలా టఫ్ టాస్క్. మరి విజరల్ ఫ్యాట్ ని ఈజీగా తగ్గించుకోవడానికి మనకున్న ఆపర్చునిటీ అర్బనిజం. డైనాన్స్ గ్లోబల్ ఒక న్యూ ఇన్నోవేషన్ ని మనకు అందిస్తున్నారు. ఇదే అర్బనిజం స్లిమ్మింగ్ క్యాండీస్. స్టే స్లిమ్ యాజ్ ఈజీ యాజ్ ఈటింగ్ క్యాండీ అని చెప్తున్నాం. అండ్ సింపుల్ గా 2 చాక్లెట్స్ ప్రతిరోజు తింటూ ఎలాంటి స్పెషల్ మీల్ రీప్లేస్మెంట్ కానీ లేకుండా, ఏ ఓవర్ హెవీ వర్కౌట్స్ లేకుండా చాలా సింపుల్ గా ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మనము ఫ్యాట్ లాస్ అవ్వడానికి ద న్యూ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో అర్బనిజంలో 2 వెరైటీస్ ఆఫ్ క్యాండీస్, సంజ్ అండ్ మూంజ్ ఉంటాయి. సంజ్ అనే క్యాండీ డైలీ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చూజ్ చేయాలి, అంటే చప్పరించాలి. ఒక గంట సేపు వస్తుంది. మీకు ఏమైనా వాకింగ్ అలవాటు ఉంటే చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు నోట్లో పెట్టి, లేదా ఏ వర్క్ చేసుకున్నా, లేదా పొద్దున్నే ట్రావెల్ చేసిన, ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా ఈజీగా మనం తీసుకోగలుగుతాం. ఇందులో ఇటలీ మోరోసెల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్, కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్, ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాంబినేషన్ వల్ల మన మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అది కూడా ఏ ఫ్యాట్? విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ బర్న్ చేయడంలో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మన బాడీ ఫ్యాట్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. అలాగే మజిల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడైతే మన విజరల్ ఫ్యాట్ తగ్గుతున్నామో ఇంచ్ లాస్ అవుతాం, అంటే మన బాడీ షేప్ అవుట్ అవుతుంది, షేప్ ఇన్ అవుతుంది అనమాట. లైక్ సో నడుం సైజు, పొట్ట సైజు బాగా తగ్గుతుంది, ఇంచ్ లాస్ అవుతాం. వెయిట్ డిఫరెన్స్ ఎక్కువ ఉండకపోయినా ఇంచ్ లో మంచి డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్
ఇది మనం మీల్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కాదు అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, నైట్ డిన్నర్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మీ డైలీ ఫుడ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అదే మీరు కంటిన్యూ చేయొచ్చు. మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మీరు మెయింటైన్ చేయగలిగితే సో మంచి ఫ్యాట్ లాస్, ఎక్స్ట్రాడినరీ ఫ్యాట్ లాస్ మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఏదైనా తినొచ్చు అంటున్నాం కదా, మరి ఇది తింటూ ఇది వాడితే ఎలా బ్యాలెన్స్ అవుతుంది అనుకోవచ్చు. ఇదేం చేస్తా అంటే మీ అపిటైట్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఫుడ్ క్రేవింగ్స్ తగ్గిస్తుంది. చాలా మందికి ఏంటంటే ఫుడ్ క్రేవింగ్ ఎలా ఉంటుందంటే కడుపు నిండా తింటే గానీ తిన్న ఫీలింగ్ ఉండదు. సో ఎప్పుడు పడితే అప్పుడు గంట గంటకి, పూట పూటకి, రోజుకి 4 పూటలు తింటూనే ఉంటారు. సో తినకపోతే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ వీక్నెస్ క్రియేట్ అవుతుంటుంది అనమాట బాడీలో. సో ఆ హ్యాబిట్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. కానీ ఇక్కడ సంజు వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ కంట్రోల్ అవుతాం. అంటే మన ఫుడ్ క్రేవింగ్స్ ని తగ్గిస్తుంది. అంటే హంగర్ ని రెడ్యూస్ చేస్తుంది. మనం ఎప్పుడైనా తినేటప్పుడు చాలని ఎప్పుడు చెప్తాం? మన పొట్ట భాగం ఫుల్ అయినప్పుడు. కాబట్టి ఇదేంటంటే ఒక ఫుల్నెస్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఒక పర్సనల్ ట్రైనర్ లాగా ఫుడ్ విషయంలో మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు దీన్ని ఒక 2-3 మంత్స్ వాడి ఫ్యాట్ లాస్ అయిన తర్వాత మీరు ఇది ఆపేసినా కానీ మీ ఫుడ్ క్రేవింగ్స్ బ్యాలెన్స్ అవుతాయి అనమాట. మళ్ళీ ఏదో ఫుడ్ ఎక్కువ తినాలనేటటువంటి అలవాటు నుంచి మీరు ఒక మంచి హ్యాబిట్లోకి వస్తారనమాట. అండ్ నెక్స్ట్ మూంజ్ అనేది ఇది మీకు డీటాక్స్ స్పెషలిస్ట్ అంటారు. దీంట్లో ఫ్రాన్స్ సెంట్రల్ ఫ్రూట్స్, ఫ్రూట్ ఎంజైమ్స్, మెలన్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, పెరిలా కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఏం చేస్తుందంటే మన స్టమక్ ని డీటాక్స్ చేస్తుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ ని, లింపథీ సిస్టమ్ ని, గట్ ని క్లీన్ చేయడం బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో జనరల్ గా మనం మార్నింగ్ క్యాండీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఆ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో బాడీ ఎనర్జీగా వాడుకోగా ఉన్న వేస్టేజ్ ని మోషన్ రూపంలో బయటికి పంపించే ప్రయత్నం మూన్ చేస్తుంది అనమాట. కాబట్టి మనం స్టార్ట్ చేసిన 2వ రోజు నుంచో 3వ రోజు నుంచో రెగ్యులర్ మోషన్ కంటే 2-3 ఎక్స్ట్రా మోషన్స్ అవుతాయి. అది కూడా చాలా ఫ్రీగా, గమ్మీగా. సో మన బాడీ అంతా డీటాక్స్ అవుతుంది అనమాట. సో ఒక ఫస్ట్ వీక్ లో అయితే మనం ఒక మంచి ఎనర్జీ ఫీల్ చేస్తాం. అంటే ఒక బాడీ అంతా రీఫ్రెష్ అయినటువంటి ఫీల్ చేస్తాం అనమాట. అయితే మూంజ్ విషయంలో మనం తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటంటే ఇది నోట్లో పెట్టి నిద్రపోకూడదు. ఒకవేళ అలా నోట్లో ఒక భాగంలో పెట్టి నిద్రపోతే సో ఇది సిట్రిక్ కాబట్టి కొంచెం నోరు పొక్కే అవకాశం ఉంటుంది. సో అలాగే ఒక చోట వదిలేయకూడదు. నోట్లో అటు ఇటు చక్కగా రొటేట్ చేస్తూ ఫినిష్ అయిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకోవాలి. ఎవరికైనా సిట్రిక్ పడని వాళ్ళు ఉంటే లైట్ గా థ్రోట్ పెయిన్ లాగా వస్తుంది. బట్ నో వరీ, జస్ట్ 1-2 days లో అది నార్మల్ అయిపోతుంది అనమాట. బట్ ఇది డీటాక్స్ చేస్తుందండి నెక్స్ట్ లెవెల్. ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, లేదా అసిడిటీ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా విత్ ఇన్ 10 days వాళ్ళ రిజల్ట్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా చాలా మందికి ఉండే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సంజ్ అనేది మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, మూంజ్ అనేది నైట్ డిన్నర్ తర్వాత యూజ్ చేసుకోవాలి. సో మేజర్గా ఉండే క్వశ్చన్ ఏంటంటే సార్ ఇది యూజ్ చేస్తాము, ఓకే, ఫ్యాట్ లాస్ అవుతాము, మళ్ళీ రీబౌండ్ అవుతామా, అంటే ఇది ఆపేసిన తర్వాత మళ్ళీ లావ్ అయిపోతామా అనే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి సింప్లీ నేను 2 waysలో ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ద రీజన్, ఇది మీల్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కాదు. ఫస్ట్ వన్, ఎందుకంటే ఎక్కడ మీకు డైట్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు. కాబట్టి హ్యాపీగా మీరు వాడుతున్నప్పుడు ఎలా అయితే ఒక ఫుడ్ హ్యాబిట్లోకి వచ్చి కంట్రోల్లో ఉంటారో ఆపేసిన తర్వాత కూడా అదే హ్యాబిట్లో కంటిన్యూ అవుతారు. అంటే మీ క్రేవింగ్స్ అలా కంటిన్యూ అవుతాయి అనమాట. ఎక్కడ హైక్ అవ్వదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందులో సినెట్రాల్ టెక్నాలజీ అంటాం, ఫ్యాట్ షీడింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏంటంటే మన ఫ్యాట్ సెల్స్, ఇప్పుడు మనం ఫ్యాట్ లూజ్ అయ్యాము, ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి షింక్ అయిపోతాయి అనమాట. దీనివల్ల మళ్ళీ ఫ్యాట్ స్టోర్ అవ్వడానికి కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి అగైన్ మీరు రీబౌండ్ అవ్వడానికి ఇట్స్ టేక్ టూ మచ్ టైం. అంటే ఇది ఆపేసిన 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ లావ్ అయిపోతాం అనేటట్టు ఉండదండి. జనరల్గా మనకి విజరల్ ఫ్యాట్ రావడానికి ఎంత టైం పట్టింది, అలాగే మళ్ళీ ఫామ్ అవడానికి కూడా అంతే టైం పడుతుంది. అలా అని జీరో అనేది మనం చెప్పం, ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇదే లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. సో జనరల్గా మళ్ళీ ఒక 1-2 years తర్వాత మీరు చక్కగా ఒక 1-2 boxes యూజ్ చేసుకున్న మళ్ళీ బ్యాలెన్స్ అయిపోతారు అనమాట. అంతేగాని ఆపేసిన తర్వాత ఓవర్గా లావ్ అయిపోవడం అలాంటి కాంప్లికేషన్స్ ఇక్కడ ఉండదు. అండ్ నా టెస్ట్ మనీ కూడా నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ థర్డ్ వన్, స్ట్రెస్. జనరల్ ఇప్పుడు మనం స్ట్రెస్ విషయానికి వస్తే అందరిలో స్ట్రెస్ ఉంది, బట్ ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ని మనం గమనించవచ్చు బికాస్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ అంటాం. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, లైక్ వాళ్ళ హార్మోన్ షిఫ్ట్ వల్ల ఎక్కువ మూడ్ స్వింగ్స్ చూస్తాం అనమాట. జనరల్గా ఒక గర్ల్ మెచ్యూరిటీ అయిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క హార్మోన్స్లో ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వాళ్ళ ఎంటైర్ హార్మోన్ వ్యవస్థ
బ్యాలెన్సింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈస్ట్రోజన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, ఆ గర్ల్ ఎదుగుదల చాలా బాగుంటుంది. అంటే ఫిజికల్గా హెల్తీగా వాళ్ళ ఏదైతే గ్రో ఉంటుందో చాలా బాగుంటుంది. అదే ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గింది అనుకోండి, సో వాళ్ళలో వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గర్ల్స్ ఏజ్ అటెండ్ అవుతూ ఉంటారు, బట్ ఒక ఫిజిక్ అనేది రాదు, ఒక ప్రాపర్ షేప్ అనేది రాదు, బ్రెస్ట్ ఫామ్ అవ్వకపోవడం, లేదా బ్రెస్ట్ హెవీగా సాగ్ అయిపోవడం. సో ఇలాంటి కాంప్లికేషన్స్, నెక్స్ట్ హెయిర్ గ్రోత్ లేకపోవడం, నెయిల్స్ వీక్గా ఉండడము, డ్రై స్కిన్. సో ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్ ఎక్స్టర్నల్గా మనం చూడొచ్చు, అన్వాంటెడ్ హెయిర్ రావడం. అండ్ ఇంటర్నల్గా వస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్ పెయిన్స్, హెవీ బ్లీడింగ్ లేదా లో బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా యూటరస్కి సంబంధించిన సమస్యలు లైక్ క్వాలిటీ ఎగ్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం ఓవర్వీలో, అదేవిధంగా పీసీఓడి ప్రాబ్లమ్స్, పీఓఎస్ కాంప్లికేషన్స్, పిల్లలు పుట్టినటువంటి సమస్యలు మనం గమనిస్తున్నాం. అండ్ బోన్స్ వీక్ అయిపోవడం, అదేవిధంగా వీళ్ళ మూడ్ స్వింగ్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వకపోవడం, ఇవన్నీ రావడానికి ద మెయిన్ రీజన్ ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ యొక్క హార్మోన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల హార్మోన్ వ్యవస్థ మొత్తం ఇన్బ్యాలెన్స్ అవుతుందండి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటాం లేడీస్లో. సో కాబట్టి దీనికి చెక్ పెడుతూ మన కంపెనీ చాలా రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్క్లూజివ్ ఫార్ములాని స్పెషల్లీ ఫర్ ఉమెన్స్, అంటే లేడీస్ కోసం దీన్ని డిజైన్ చేశారు. ఇది ఈస్ట్రోజీ 100 కాంబినేషన్తో ఉంటుంది. ఇందులో సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెడల్గి, సాయ్, ఐఫ్లోయనస్, ఈ 4 ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రోడక్ట్ తయారవుతుంది అనమాట. ఇది కూడా ఒక బాక్స్లో 15 శాచెట్స్ ఉంటాయి. ఒక్కొక్క శాచెట్ ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత నోట్లో వేసుకొని ఒక గ్లూకోజ్ పౌడర్ లాగా ఉంటుంది. సో లేడీస్ దీన్ని డైలీ కన్జ్యూమ్ చేయగలిగితే, ఒక 3-4 బాక్సెస్ కన్జ్యూమ్ చేయగలిగితే, సో వాళ్ళకి ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, హెవీ బ్లీడింగ్ లేదా బ్లీడింగ్లో కాంప్లికేషన్స్, వైట్ డిశ్చార్జ్ లాంటి కాంప్లికేషన్స్, ఇవన్నీ కూడా చక్కగా కంట్రోల్ అవుతాయి. సో సింపుల్గా చెప్పాలంటే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుందో హార్మోన్ వ్యవస్థ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళ మూడ్ స్వింగ్స్లో చాలా చేంజెస్ వస్తాయి. స్కిన్ ఎలాస్టిసిటీలో మంచి డిఫరెన్స్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మాయిశ్చరైజర్, మీరు చూడండి చాలామంది ఉమెన్స్, మ్యారీడ్ ఉమెన్స్ వజినా డ్రైనెస్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. హస్బెండ్తో ప్రాపర్గా వాళ్ళు స్పెండ్ చేయలేరు, ఇరిటేషన్, మంట ఫీల్ అవుతారు. సో ఆ డ్రైనెస్ అనేది, అంటే ఆ మాయిశ్చర్ అనేది ఉండదన్నమాట డ్రైనెస్ వల్ల. సో ఇక్కడ మాయిశ్చర్ క్రియేట్ అవుతుంది అండ్ బోన్ స్ట్రెంత్కి సపోర్ట్ చేస్తుంది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. సో చాలా మంది ప్రీ మెనోపాజ్లోకి వెళ్ళిపోతుంటారు లేడీస్, అట్లా ప్రీ మెనోపాజ్లో కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది, త్వరగా వెళ్ళకుండా. అంటే లేడీస్లో వచ్చే ఎన్నో కాంప్లికేషన్స్ని బ్యాలెన్స్ చేయడంలో ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇది స్పెషల్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ టెస్టోస్టెరాన్, అంటే మగవాళ్ళకి సంబంధించింది. జనరల్గా మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ తగ్గినప్పుడు మగవాళ్ళలో వచ్చే చేంజెస్ ఎలా ఉంటాయి అంటే, సెక్సువల్ ఆర్గాన్స్ వీక్ అయిపోతాయి. సో లిబిడి తగ్గిపోతుంది అనమాట. అంటే ఎరెక్షన్లో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ప్రీ ఎజాకులేషన్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, నెక్స్ట్ స్పెరమ్ కౌంట్ లేకపోవడం, స్పెరమ్ క్వాలిటీ లేకపోవడం, బోన్ మ్యారో వీక్గా ఉండడం, మజిల్ స్ట్రెంత్ లేకపోవడం, ఎక్కువ స్ట్రెస్కి గురవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ని మనం మగవాళ్ళలో గమనించవచ్చు. సో ఓల్డ్ డేస్లో మంచి ఫుడ్ తీసుకున్నారు కాబట్టి నవే డేస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి 10 మందిలో 9 మంది ఎరెక్షన్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. కాబట్టి ఎక్కువగా వయాగ్రాస్ మీద డిపెండ్ అవుతున్నారు, అంటే పిల్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఈ పిల్స్ వల్ల హెవీ బ్లడ్ ఫ్లో అయ్యి బీపీ హైక్ అయ్యి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాగే సో మన బాడీ మీద కూడా చాలా మైనస్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఈ మధ్యన గవర్నమెంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ మెడికల్ షాపుల్లో ఓపెన్గా ఇది అమ్మకూడదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ రూల్ కూడా పెట్టారు. సో అయితే ఇక్కడ మనం మగవాళ్ళు వచ్చేటప్పటికి ఈ టెస్టోస్టెరాన్ న్యాచురల్గా ఇంప్రూవ్ చేసుకోగలిగితే చాలు. దీనికి సంబంధించి డైనాన్స్ గ్లోబల్ ఒక మంచి రీసెర్చ్ తర్వాత ట్రిబుల్ రూట్ అనే ఒక కాఫీని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్రిబుల్ రూట్ కాఫీ అనేది ఒక ఇన్స్టెంట్ కాఫీ. అంటే దీన్ని ఒక పౌడర్ లాగా ఉంటుంది. ఇది ఒక కప్లో వేసేసి జస్ట్ హాట్ వాటర్ని మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇన్స్టెంట్ కాఫీ రెడీ అయిపోతుంది. దీనికి మిల్క్ అవసరం లేదు, షుగర్ అవసరం లేదు. ఇందులో అరబికా కాఫీ బీన్స్ ఉంటాయి, జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్, జిన్సింగ్ అనేది మలేషియన్ ప్లాంట్, అండ్ మాకా ఎక్స్ట్రాక్ట్ జిన్సింగ్ అనేది చైనా ప్లాంట్, మాకా ఎక్స్ట్రాక్ట్ ఇస్ మలేషియన్ ప్లాంట్, అశ్వగంధ ఎక్స్ట్రాక్ట్ ఇండియన్ ప్లాంట్, అండ్ తొంగతల్లి ఎక్స్ట్రాక్ట్ థాయిలాండ్ ప్లాంట్. ఈ 4 ప్లాంట్స్ యొక్క రూట్
ఎక్స్ట్రాక్ట్ అనేది ఇందులో ఉంటుందన్నమాట. కాబట్టి మెన్స్ యొక్క ఎనర్జీ అండ్ లిబిడి ఇంక్రీజ్ చేయడంలో, స్పెరమ్ కౌంట్ ఇంక్రీజ్ చేయడంలో సో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఎరెక్షన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ప్రియజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇలా మల్టిపుల్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఏదైతే టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల మగవాళ్ళు వచ్చే ఇన్బ్యాలెన్స్ థింగ్స్ ఉంటాయో వాటిని బ్యాలెన్స్ చేయడంలో బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది డైలీ కాఫీ తాగాల్సిన అవసరం లేదు, వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ఈ కాఫీ తీసుకోవడం వల్ల ఆ వీక్ అంతా ఎనర్జీ అనేది సస్టైన్ అవుతారనమాట. సో లేడీస్ లిఫ్ట్ మ్యాక్స్ అండ్ జెంట్స్ ట్రిపుల్ రూట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ దాంపత్య జీవితం చాలా బాగుంటుందండి. సో సొసైటీలో మనం చాలా డివర్స్ని కంట్రోల్ చేయడంలో మన రోల్ కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం వల్ల. నెక్స్ట్ ఏజ్ గార్డ్. ఏజ్ గార్డ్ అనేది ఒక ఇమ్యూనిటీ డ్రింక్. ఇందులో ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములా అదేవిధంగా హై ఒరాక్ వాల్యూ ఉన్నటువంటి ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటుందో అలాంటి వాళ్ళు జస్ట్ సెకండ్ ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ డ్రింక్ తాగొచ్చు అండి. జస్ట్ ఇది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ పౌడర్ మిక్స్ చేస్తే ఇన్స్టెంట్ డ్రింక్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. లైక్ చిన్న పిల్లల్లో లో ఇమ్యూనిటీ ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళు ఇంట్లో మనకి పేరెంట్స్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంటుంది. కాబట్టి సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్కి త్వరగా అడిక్ట్ అవుతారనమాట. సో ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఇందులో జిమ్నిమా, వైట్ మల్బరీ ఇంగ్రీడియంట్స్ వల్ల డయాబెటిక్లో వాళ్ళకి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుందండి. ఈవెన్ డయాబెటిక్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బ్యాలెన్స్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ డయాబెటిక్లో జిమ్నిమా అనే ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే షుగర్ క్రేవింగ్ని తగ్గిస్తుందండి. అంటే వాళ్ళ నాలుక మీద ఉండే షుగర్ టేస్ట్ బర్డ్స్ని రెగ్యులేట్ చేస్తూ షుగర్ తినాలనే కోరికని బాగా తగ్గిస్తుంది. డయాబెటిక్లో ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదు, తీపి తినకూడదు, కానీ తినాలనే కోరిక వాళ్ళకి ఎప్పుడు తగ్గదనమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. రెండోది వైట్ మల్బరీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. ఇది మన గ్లూకోజ్ అబ్జర్ప్షన్లో డిలే చేస్తుంది అనమాట. కాబట్టి షుగర్ రెగ్యులేట్ అవుతుంది. ఎవరైతే HbA1c టెస్ట్ చేసుకొని ఇది ఒక 3 బాక్సెస్ 45 days యూస్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఎలా ఉంది, ఎంత చేంజెస్ వచ్చాయి, ఎలాంటి మిరాకిల్ బ్యాలెన్స్ అయింది అనేది మనము HbA1cలో చూడొచ్చు అనమాట. కాబట్టి డయాబెటిక్లో ఉన్న వాళ్ళు ఇది వాడుకుంటే స్పెషల్గా వాళ్ళకి ఈ అరికాళ్ళ మంటలు, నెక్స్ట్ కాలు వాపులు అండ్ ఏదైతే సైడ్ కాంప్లికేషన్స్ ఉంటాయో వాటన్నిటిలో మంచి రిజల్ట్స్ చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కొలాజిన్ ఫైనల్ ప్రోడక్ట్, లాస్ట్ బాల్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్. సో ఈ 6 ప్రొడక్ట్స్ కూడా మనకి సూపర్ 6 ప్రొడక్ట్స్ అనమాట. అందులో కొలాజిన్ అనేది జనరల్గా మన బాడీలో 60% ఆఫ్ ద కొలాజిన్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోటీన్. యాక్చువల్లీ మన బాడీ దీన్ని తయారు చేసుకుంటుంది మనం తీసుకునే ఫుడ్ నుంచి, అమినో యాసిడ్స్ అండ్ విటమిన్స్ నుండి. కొలాజిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వితౌట్ కొలాజిన్ మన బాడీకి ఒక షేప్ అనేది ఫామ్ అవుదండి. ఇది ఒక లూబ్రికెంట్ లాగా మన బాడీలో పనిచేస్తుంది అనమాట. లైక్ మన జాయింట్స్లో కార్టిలేజ్ ఫార్మేషన్కి అండ్ స్కిన్ ఎలాస్టిసిటీకి ఇలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన ఇంటర్నల్ బాడీలో. కాబట్టి కొలాజిన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే త్వరగా ఏజింగ్ అయిపోతారు, అలాగే స్కిన్ రింకిల్స్ త్వరగా వచ్చేస్తాయి, స్కిన్ ఎలాస్టిసిటీ కోల్పోతారు, అండ్ ఈ జాయింట్స్లో కార్టిలేజ్ని కోల్పోయి త్వరగా మోకాలు నొప్పులు, నన్ను నొప్పులు లాంటి కాంప్లికేషన్లోకి వెళ్ళిపోతుంటారు అనమాట. బట్ ఈ కొలాజన్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇది ఎస్పెషల్లీ మనకి కొలాజన్ పెప్టిడైడ్స్, బర్డ్ నట్స్ ఎక్స్ట్రాక్ట్, ఎలాస్టిన్, ఎనమెన్, ఎర్గోథినైన్, గామా అమినోబ్యూట్రిక్ యాసిడ్ ఈ యొక్క ఫార్ములాతో ఇది తయారవుతుంది. చాలా టేస్టీ ఉంటుంది. నైట్ స్లీపింగ్కి ముందు మనం ఈ కొలాజన్ తీసుకొని చక్కగా మనం నిద్రపోయినట్లయితే మంచి ఫ్రెష్ స్లీప్ మనం చేస్తామండి. డీప్ స్లీప్ చాలా బాగుంటుంది, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ స్కిన్ ఎలాస్టిసిటీ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ జాయింట్స్లో కార్టిలేజ్ని ఫామ్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది అండ్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచుతుంది అనమాట. నెక్స్ట్ హెయిర్ అండ్ నెయిల్స్కి మనకి బాగా ఉపయోగపడుతుంది. చాలా మందికి హెయిర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. దానికి కారణం కొలాజిన్ కూడా ఒకటి తగ్గడం. సో ఇది ఆ కొలాజిన్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన హెయిర్ స్ట్రెంత్ అండ్ నెయిల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అనమాట. సో ప్రమోట్స్ హెల్దీ ఏజింగ్. సో మీకు
యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది అనమాట. ఎవరైతే కొలాజిన్ యూస్ చేస్తారో ఎప్పుడు యంగ్గా ఉంటారు. లైక్ మన ఫిలిం ఇండస్ట్రీలో చూడండి, నాగార్జున గారు కానీ, శిల్పా శెట్టి కానీ, సమంత కానీ, వీళ్ళంతా ఎందుకు అంత యంగ్గా ఉంటున్నారు ఏజ్ అటెండ్ అవుతున్నప్పటికీ కూడా అంటే, సో ఎక్కువగా కొలాజిన్ బ్యాలెన్స్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టి మనం కూడా చాలా చక్కగా కొలాజిన్ మెయింటైన్ చేస్తూ మన ఏజ్ నుంచి కూడా మనం వెనక్కి రావచ్చు. అండ్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండి. సో అలాగే మన ఇండియాలో కూడా FSSAI సర్టిఫైడ్ ప్రొడక్ట్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ 6 ప్రొడక్ట్స్ కూడా కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్స్. అంటే ఇందులో ఎక్కడ కూడా ఇదేదో మెడిసిన్ డ్రగ్ ఇది యూజ్ చేయకూడదు అనేది ఏం లేదు. సో మన నీడ్ని బట్టి మనం ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని రిజల్ట్స్ మనం చూస్తే మీరు చూడండి, మేము ఒక మేజర్ కాంప్లికేషన్ అనమాట ఇది, వెరికోస్ అని. తను 12 years కాంప్లికేషన్. అతని పిక్చర్ని చూడండి మీరు, ఫస్ట్ పిక్చర్లో అతని ఫేస్ అతని కాల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12 సంవత్సరాల ప్రాబ్లం, ఇంట్లోంచి బయటకు రానటువంటి వ్యక్తి మన టీంలో ఒక RMP డాక్టర్ సలహాతో ఈ రొసెంటాని యూజ్ చేసి 4 నెలల్లో అతని స్కిన్ అండ్ మజిల్ ఫామ్ అయ్యి ఈరోజు బయట నడవగలిగేటటువంటి సిచ్యువేషన్ ఉన్నారండి. అంటే ఎలా జరిగింది అని మనం గమనిస్తే, రొసెంటా అనేది సెల్ని రిపేర్ చేసి కొత్త సెల్ క్రియేట్ చేస్తుందని చెప్పాం. మరి ఇంటర్నల్గా హార్ట్లో, లివర్లో సెల్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది, సెల్ క్రియేషన్ చేస్తుంది అనేది మనం చూడలేం. సో ఎక్స్టర్నల్గా మనం చూడగలిగేటటువంటి ఆర్గాన్ ఏంటి అంటే స్కిన్, ద మేజర్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. సో ఇక్కడ మీరు అది గమనించవచ్చు అనమాట. ఇలా ఎన్నో రకాల స్కిన్ డిసీజ్లో మనం మంచి రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ ఒక మంచి టెస్ట్ మనీ, ఈ మేడం ఆల్మోస్ట్ 4 years నుంచి తన బాడీ అంతా ర్యాషెస్ వచ్చేసి ఇట్లా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట. 3 boxes రొసెంటా యూజ్ చేసేటప్పటికి తను ఒక మంచి రిజల్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు. ఆమె టెస్ట్ మనీ కూడా ఉంది, జస్ట్ ఒకసారి వినండి. मेरा नाम पार्वती है। मैं छत्तीसगढ़ बीजापुर से हूँ। मैं स्किन प्रॉब्लम से 4 साल तक मैं बहुत परेशान थी। बहुत जगह इलाज కొంచెం టైం తక్కువ ఉండడం వల్ల నేను స్కిప్ చేస్తున్నాను. మీకు ఇది మీ అప్లైనర్స్ ద్వారా టెస్ట్ మనీస్ వస్తాయి చూడండి. సో ఇంకొన్ని టెస్ట్ మనీస్ నా ఫ్రెండ్ రెంటల్ గోపి గారు అని చూడండి, అతను ప్రీవియస్ ఎలా ఉన్నారు, ప్రెసెంట్ ఎలా ఉన్నారు, తనలో వచ్చిన చేంజ్. రొసెంటా ప్లస్ కొలాజన్ యూస్ చేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఫ్యాట్ లాస్ టెస్ట్ మనీస్, రైట్. సో ఇతని ఏజ్ 58 years. జనరల్గా ఈ ఏజ్లో ఫ్యాట్ లాస్ అనేది అంత ఈజీ కాదు. సో డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలంటే కుదరదు. బట్ తిను చూడండి ఎంత ఈజీగా ఫ్యాట్ రిడ్యూస్ అయ్యారు అనేది. ఫస్ట్ ప్యాకెట్ ఇది కూడా మీరు గమనించవచ్చు. మై సెల్ఫ్, నా పేరు తాడి శివ. మీకు ఆల్రెడీ నేను పరిచయం చేసుకున్నాను. దిస్ ఇస్ మై ఓల్డ్ ఫోటో బిఫోర్ అంటే నేను ఈ ప్రోడక్ట్ వాడక ముందు నా పొట్ట సైజ్ కానీ, నా ఫేస్ కానీ, నా నెక్ కానీ ఎలా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ నో నేను మీకు లైవ్లో కనిపిస్తాను, నాలో వచ్చిన చేంజెస్ కూడా మీరు గమనించవచ్చు. సో ఇది వీడియో కాన్ఫరెన్స్ అని కాదు, ఏదైనా లైవ్ మీటింగ్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ నా టమ్మీ సైజ్ 4 inches పైన లాస్ అయ్యాను నేను. అండ్ చూడండి బిఫోర్ ఎలా ఉన్నాను, ప్రెసెంట్ ఎలా ఉన్నాను అనేది మీకు లైవ్లో కనిపిస్తున్నాను అనమాట. ఓకే, నాకు వచ్చిన కలర్ ఇంప్రూవ్మెంట్ కానీ, ఫిట్నెస్ కానీ. అండ్ మా వైఫ్, యాక్చువల్లీ మా వైఫ్ 8 years, నాకు మ్యారేజ్ అయ్యి 14 years అయిందండి. నవ్ ఐఎమ్ 40 నా ఏజ్. అండ్ నా వైఫ్ 8 years పీరియడ్ పెయిన్స్తో సఫర్ అయ్యారు. ఎన్నో మెడిసిన్స్ వాడాము, ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నాం, బట్ ఎక్కడ తనకు అది తగ్గిన పరిస్థితి కనిపించలేదు. బట్ ఇందులోకి వచ్చిన తర్వాత నేను ఫ్యాట్ లాస్ అయిన తర్వాత ఎప్పుడైతే నాకు ప్రొడక్ట్ ఒక సాటిస్ఫై అయ్యానో, దెన్ నేను మా వైఫ్కి సజెస్ట్ చేశాను లిఫ్ట్ మ్యాక్స్. తను ఒక 4 boxes యూజ్ చేసిన తర్వాత 8 years తన పెయిన్ తనకి తగ్గిందండి. సో బిఫోర్ 2024లో మేమిద్దరం ఎలా ఉన్నాం, 24 వరకు. ప్రెసెంట్ రీసెంట్గా మేము మలేషియా, లాస్ట్ మొన్న సునీల్ గారు చెప్పారు కదా, నవంబర్లో అగైన్ మలేషియా గ్లోబల్ ఈవెంట్ జరిగితే ఇండియా నుంచి చాలామంది వెళ్ళారని. ఈవెన్ నేను డబుల్ టార్గెట్ చేసి మా వైఫ్ని కూడా తీసుకెళ్ళాను. ఇది మలేషియా ఈవెంట్ ఫోటో అనమాట. సో ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఇక్కడ నా సెల్ఫ్ రిజల్ట్స్ చూడొచ్చు. నేను ఎవరో వాడారని నేను చెప్పట్లేదు. ఎస్, నేను యూజ్ చేశాను ప్రోడక్ట్, నేను బిజినెస్ చేస్తున్నాను. అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు ప్రోడక్ట్ మీద ఒక మంచి కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది. ఎందుకు ఈ బిజినెస్ని మన ఇండియాలో డెవలప్ చేయకూడదు, ఇండియాలో బిజినెస్ లేదు, కంపెనీ కూడా ఇండియాలో లాంచ్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మనమే ఎందుకు ముందుండి బిజినెస్ని ప్రమోట్ చేయకూడదు అని ఆలోచించాను. కానీ నాకు కొన్ని క్లారిఫికేషన్స్ కావాల్సి ఉంది, అందుకని నేను మలేషియా వెళ్ళాను అనమాట. ఒకటి నాకున్న క్వశ్చన్స్ ఏంటంటే, సో మీకు సునీల్ గారు చెప్పారు ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి. అసలు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా లేదా?
అసలు కంపెనీ ఆఫీస్ ఉందా లేదా మలేషియాలో, అండ్ మేనేజ్మెంట్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ గ్లోబల్ అప్పటికి 45 కంట్రీస్లో ఉందన్నారు, దాంట్లో రియాలిటీ ఎంత, ఈ విషయాలని తెలుసుకుందామని దాదాపుగా 70,000 ఖర్చు పెట్టి నేను మలేషియా వెళ్ళాను. అన్ని విషయాలు తెలుసుకొని వచ్చిన తర్వాత నా సీనియర్స్తో కలిసి నేను